దేశంలో ఎక్కడ చూసినా బీజేపీలో ఒకటే డైలాగ్ కొడతారు. ఏంది? ఆప్కి బార్ 400 పార్. ఆఖరి నరేంద్ర మోడీ కూడా ఈ మధ్యలో ఏంది మొత్తం పార్లమెంట్ మొదలుకుంటే ఏ మీటింగ్ పోతే ఆప్కి బార్ అనుకుంటే 400 పార్ అంటారు. మరి ఇప్పుడు డైలాగ్ ఏం మారిందని అంటే సౌత్ మే సాఫ్ నార్త్ మెయిన్ ఆఫ్ అని చెప్పేసి డైలాగు స్టార్ట్ అయింది. ఏమర్థమైంది? సౌత్ మే సాఫ్, ఇక సౌత్ ఇండియాలో వచ్చే ముచ్చటే లేదు, నార్త్లో మాత్రం సగం వరకు వచ్చేటువంటి అవకాశాలు అని చెప్పేసి డైలాగ్ మారింది. ఆప్కి బార్ 400 పార్ పక్కకు పోయింది. దాంతో పాటు ఔరేక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పి డైలాగు. ఈ ఔరేక్ బార్ మోడీ సర్కార్ కూడా మాకు అద్దురా అయ్యా, ఈ మోడీ పాలన మాకు అద్దు అని చెప్పేసి క్లియర్గా దేశం మొత్తం, ఆఖరికి మణిపూర్లో 6 పార్లమెంట్ నియోజకవర్గాలు మొత్తానికే పోలింగ్ కూడా నమోదు కాలే. ఒక్కరు కూడా ఓటేసేటువంటి పరిస్థితి లేదు. ఇక మిగతా జిల్లాలో ఓటింగ్ నమోదైనా కూడా అవన్నీ ఎట్లా చేస్తారు అనేది సోషల్ మీడియాలో క్లియర్గా ఆ పోలింగ్ సెంటర్లలో ఏ విధంగా అయితే ఆ పోలింగ్ ఆఫీసర్ల దగ్గరుండి తీసుకుపోయి వాళ్ళందరితో వీళ్ళే ఓటు వేయిస్తున్నటువంటి విధానాన్ని మనం సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వైరల్గా మారుతూనే చూస్తూనే ఉన్నాం. మణిపూర్, నాగాలాండ్ ఏ రాష్ట్రంలో చూసినా ఈరోజు బీజేపీ గెలవడం కోసం చేస్తున్నటువంటి డ్రామాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఏదైతుందో ఆ ఈవీఎం మిషన్లే దండగల బాబు, ఆ ఈవీఎం మిషన్లను పెట్టుకొని ఈరోజు బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చెబుతున్నా కూడా అది అన్నీ కాదని చెప్పేసి ఆఖరికి ఈవీఎం మిషన్లు ఉన్నప్పటికీ కూడా ఆడ పోలింగ్ ఆఫీసర్లతో ఓట్లు వేయించుకున్నటువంటి దీన స్థితికి ఈరోజు బీజేపీ పడిపోయింది. దమ్ముంటే సీసీ కెమెరాలు పెట్టి మొత్తం పబ్లిక్ ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఓటింగ్ జరుగుతుంది ఆ ప్రతి పబ్లిక్ బూత్ నుండి, ప్రతి పోలింగ్ బూత్ నుండి మీరు చూసుకోవచ్చు అని చెప్పేసి ఆన్లైన్లో పెట్టేటువంటి పరిస్థితులు రావాల్సిన సందర్భంలో ఈరోజు భయపడి మొత్తం పోలీసుల తుపాకుల మధ్యలో ఈరోజు ఓటింగ్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి అలాంటి సమయంలో ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక ఆర్టికల్ సౌత్ మే సాఫ్ నార్త్ మెయిన్ హాఫ్ అనే ఆర్టికల్ను దానికి సంబంధించినటువంటి మీనింగ్ మొత్తాన్ని మేము తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నా. చూడండి. ఓటర్ల ధోరణి మరియు బీజేపీ పోలింగ్ బూత్ల వద్ద నిశ్శబ్దం బీజేపీ విత్తిన ద్వేషపూరిత పంటను ప్రజలు తిరస్కరించినట్లు క్లియర్గా కనబడతా ఉంది. మరి మొదటి దశ ఓటింగ్ తర్వాత గ్రౌండ్ రిపోర్ట్లు బీజేపీ చాలా పేలవమైనటువంటి పనితీరును చూస్తున్నాయని మరి సోర్సెస్ చెబుతూ ఉన్నాయి. ఇందులో ప్రధాని ట్వీటు ఈ భయాందోళనను ధృవీకరించింది. మోడీ, అమిత్ షా మరియు నడ్డాల అత్యవసర సమావేశాన్ని అర్ధరాత్రి పిలిచినట్లు ఉన్నత స్థాయి వర్గాలు ధృవీకరించినాయి. ఇందులో కొన్ని కొత్త వ్యూహాలు కూడా చర్చిస్తున్నట్లు చాలా మంది చెప్తా ఉన్నారు. మరి మొదటి దశలో 21 రాష్ట్రాలని 102 స్థానాలకు ఓటింగ్ నిర్వహించబడింది. మరి ఇప్పటి వరకు వచ్చిన అన్ని స్థానాల గ్రౌండ్ రిపోర్ట్లలో భారతదేశ కూటమి బీజేపీ కంటే కొద్దిగా ముందంజలో ఉంది అని చెప్పేసి అయితే తెలుస్తూ ఉన్నాయి. మన చుట్టూ ఏం జరుగుతున్నా అది మారుతున్న కాలానికి సంకేతం. యాక్సిస్ మై ఇండియాకు చెందిన ప్రదీప్ గుప్తా తన ట్వీట్ను తొలగించాల్సి వచ్చింది. ఇది 13 రాష్ట్రాల్లో బీజేపీ తన మద్దతును కోల్పోతుందని స్పష్టంగా పేర్కొంది. మోడీ ఫ్యాక్టర్ లేనందున కష్టపడాల్సి వస్తుందని బీజేపీ అభ్యర్థులు బాహాటంగానే చెబుతున్నారు. బీజేపీ కారకం లేదని మేము నిరంతరం చెబుతున్నా దాన్ని ధృవీకరిస్తుంది. మరి 10 ఏళ్ళు అధికారంలో ఉండి కాంగ్రెస్ను తిట్టడం తప్ప నరేంద్ర మోడీ చెప్పుకోవడానికి ఏ పని కూడా లేదు. లెక్క పెట్టే పని ఏది చేయలేదు. పెద్దగా సాధించింది కూడా పీకింది కూడా ఏం లేదు. ఇంటర్వ్యూల నుండి ఎన్నికల సమావేశాల వరకు మోడీ చాలా అలసిపోయి నీరసంగా, శక్తిహీనంగా కనిపిస్తూ ఉన్నారు. బహుశా అది వృద్ధాప్య పర్యావసనమే కావచ్చు. ఓ వృద్ధుడిని బలవంతంగా ముందుకు దోస్తున్నట్లుగా కనబడతాం. నరేంద్ర మోడీ ర్యాలీల గురించి మాట్లాడితే ర్యాలీలో చప్పట్లు కొట్టడం లేదా ఇంటర్వ్యూల నుండి వచ్చే పెద్ద కథనాలు ఏమీ లేవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కథనాన్ని సెట్ చేయలేకపోవడంతో అవే క్లిచ్లు, పాత స్టేట్మెంట్లతోనే ఆశ్రయించాల్సి వస్తుంది. మరోవైపు రాహుల్ గాంధీ డైరెక్ట్గా ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు కారులో, కొన్నిసార్లు రహదారిపై శక్తి మరియు ఆశ కొద్దిగా ఉంది. తమ కోసం ఏదైనా చేసేవారు ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ మాత్రమేనని యువతకు ఈరోజు 100% నమ్మకం వచ్చింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మరియు పేదరికాన్ని అంతం చేయడానికి కాంగ్రెస్ యొక్క ప్రణాళికలపై ప్రజలకు విశ్వాసం పెరుగుతూ ఉంది. రాజ్యాంగంతో ఆడుకోవడం వల్ల తమ జీవితాల్లో జరిగేటువంటి విధ్వంసాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలు ప్రతిదీ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు బీజేపీ డ్రామాలు చేస్తుంది కానీ ప్రజలు ప్రతిదీ అర్థం చేసుకుంటారు, మౌనంగా ఉంటారు మరియు సమయం వచ్చినప్పుడు పెద్ద మార్పులు కూడా చూపిస్తారు. మొదటి దశ ఓటింగ్ తర్వాత ఆ పెద్ద మార్పు యొక్క మొదటి శబ్దాలు బిగ్గరగానే కనబడతా ఉన్నాయి, బిగ్గరగానే ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. దాని అర్థం కూడా స్పష్టంగా ఉంది. దక్షిణాదిలో బీజేపీ తుడిచిపెట్టుకోబోతుంది, మరి ఉత్తరాదిలో ఇప్పుడున్న దానికంటే సగం కంటే తక్కువ కూడా జారిపోయేటువంటి సీట్లు కనబడతా ఉన్నాయి. అందుకే నరేంద్ర మోడీ చెప్పినటువంటి ఆప్కి బార్
చార్ సౌ పార్ అనే నినాదం ఈరోజు మొత్తం సంకనాకిపోయేటువంటి పరిస్థితి దేశంలో కనబడతా ఉన్నాయి. నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డాలు రాత్రిపూట మీటింగ్లు పెట్టుకొని ఈ దేశంలో మరేదో చేయాలని కుట్రలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ కనుక బీజేపీ గ్రాఫ్ తగ్గుతుందనే వార్తలు వాళ్ళు క్లియర్గా వాళ్ళ ఇంటెలిజెన్స్ చెప్పిన తర్వాత ఈ దేశంలో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. కాబట్టి దయచేసి దేశ ప్రజల జాగ్రత్తగా ఉండండి. ఈరోజు దేశంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికైనా ఏ ఒక్క అల్లర్లు సృష్టించడానికైనా బీజేపీ వెనుకపోదు. కాబట్టి మీరు అందరూ ఓటు వేసేటప్పుడు మరి 10 ఏళ్ల పాలనను చూసి మేము రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాం, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొస్తానటువంటి ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలు చేయలేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, 2 కోట్ల ఉద్యోగాలు 10 సంవత్సరాల్లో, మరి సంవత్సరానికి 2 కోట్లన్నా 20 కోట్ల ఉద్యోగాలు, 20 కోట్ల ఉద్యోగాలు కాదు కదా. ఈరోజు ఉన్న ఉద్యోగాలు మొత్తం తీసేసి ఉన్న ప్రభుత్వ సంస్థలు మొత్తాన్ని అమ్మేస్తా ఉన్నారు. మరి ఇట్లాంటి సందర్భంలో మీరందరూ ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి మీ బిడ్డల భవిష్యత్తు గురించి, మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నల ఆలోచనల గురించి, వాళ్ళ ఉద్యోగాలు, ఉపాధి గురించి ఆలోచించి ప్రభుత్వ సంస్థని ఇలాగే అమ్ముకుంటూ పోతే మొత్తం ప్రభుత్వ సంపద మొత్తాన్ని తీసుకుపోయి అంబానీ, అదాని చేతుల్లో పెడతా ఉంటే మనకు జీవితాలు ఉండవు. ఈ దేశాన్ని కూడా అంబానీ, అదాని నడిపిస్తారు. ఎన్నికలు ఉండవు, రాజరిక పాలన వస్తుంది. అవసరమైతే అంబానీ కొడుకు రేపు దేశానికి రాజు అవుతాడు. మరి ఆ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఎన్నికలు జరుగుతూ ఉంటే మీ ఒక్క చూపుడు వేలుకు ఇంకు పెట్టుకున్న తర్వాత ఆ ఇంకు యొక్క ప్రభావాన్ని, ఆ చూపుడు వేలు యొక్క లక్ష్యాన్ని మర్చిపోకుండా మీరందరూ ఓటు వేసి తప్పకుండా బీజేపీని గద్దెదించేటువంటి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.